హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఈరోజు మీ ముందుకు కొత్త నోటిఫికేషన్తో రావడం అయితే జరిగింది. మన నోటిఫికేషన్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేయండి. వారికి మీరు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా అయితే మీరు హెల్ప్ చేసిన విధంగా అవుతుంది. కాబట్టి వారు అప్లై చేస్తే వారు ఉద్యోగం పొందగలుగుతారు కాబట్టి మీ వల్ల. అందువల్ల షేర్ చేయడం మాత్రం తప్పకుండా చేయండి. ఓకే, సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలు మనకి నెలకి 50,000 జీతంతో మొదలవుతుంది. సర్టిఫికెట్లు చాలు అంటున్నారు, అనుభవం అక్కర్లేదు. పర్మనెంట్ జాబు. అర్హత ఇంటర్మీడియట్ చదివిన వారు, ఎవరైతే ఇంటర్మీడియట్ చదివిన వారు ఉన్నారో వారు దీన్ని అప్లై చేసుకోండి. మేల్ అండ్ ఫీమేల్ అందరూ అప్లై చేయండి, ఉద్యోగం అయితే పొందండి. ఓకే, పూర్తి డీటెయిల్స్ నేను ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని చూసి మీరు ఆన్లైన్ అప్లికేషన్ మీరైతే అప్లై చేయవలసి ఉంటుంది. ఓకే, నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రండి. ఓకే, ఇది మనకి పోస్ట్ కోడ్స్ JST 241, JST 242, JST 243. జూనియర్ స్టెనోగ్రాఫ్. టోటల్ 5 వేకెన్సీలు అయితే ఉన్నాయి. అన్రిజర్వ్ 3, EWS 1, STలకి అయితే 1 ఉంది. పే లెవెల్ 425,500 రూపీస్ పే లెవెల్ కాబట్టి అన్ని అలవెన్స్ కలిపి మనకి 50,000 రూపీస్ అయితే శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. మనకి ఏజ్ లిమిట్, అప్పర్ ఏజ్ లిమిట్ 27 ఇయర్స్ ఉండాలి. అంటే 18 సంవత్సరాల నుంచి 27 ఇయర్స్ లోపు ఉన్న పిల్లలందరూ అప్లై చేసుకోవచ్చు. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, ఫైనాన్స్ అండ్ అకౌంట్ 3 పోస్టులు అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 2, ఓబీసీకి అయితే 1 ఉంది. దీనికి మనకి 19,900, అంటే మనకి ఒక 45,000 దాకా అన్ని అలవెన్స్లు కలిపి 45,000 అయితే మనకి శాలరీ అయితే దొరుకుతుంది. అప్పర్ ఏజ్ లిమిట్ 28 ఇయర్స్. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ స్టోర్ అండ్ పర్చేజ్, దానికి 1 వేకెన్సీ అయితే ఉంది. పే లెవెల్ 2 దీనికి సేమ్ ఇదే విధంగా ఉంటుంది. అప్పర్ ఏజ్ లిమిట్ మనకి యాజ్ పర్ మన గవర్నమెంట్ ఏ విధంగా ఇస్తుందో దాని విధంగా ఉంటుంది. SC/STలకి 5 ఇయర్స్ ఉంటుంది. ఓబీసీలకి 3 ఇయర్స్ ఉంటుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 10 ఇయర్స్ ఉంటుంది అనేసి. తర్వాత మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది దీంట్లో నోటిఫికేషన్లోను. మనకి లాస్ట్ డేట్ ఆఫ్ దీన్ని అప్లై చేసుకోవడానికి 19/9/2024. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా 19/9/2024 ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి. ఫీజు విషయానికి వస్తే మనకి 100 రూపాయల ఫీజు. అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్కి 100 రూపాయల ఫీజు అయితే మనకి చెల్లించవలసి ఉంటుంది. ఫీజు ఎగ్జామ్షన్ ఎవరికి ఉందంటే SC, ST, PWD క్యాండిడేట్స్, ఉమెన్స్ క్యాండిడేట్స్, CSIR డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ కానీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీ వాళ్ళు ఎగ్జామ్షన్ ఫీజు అయితే వాళ్ళకి ఫీజు ఎగ్జామ్షన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత వచ్చి మనకి పోస్ట్ కోడ్ ఆఫ్ పర్పస్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్లో మనకి పోస్ట్ కోడ్లు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. GST అన్రిజర్వ్డ్కి GST 241 అనేసి ఇవ్వడం అయితే జరిగింది. జూనియర్ స్టెనోగ్రాఫ్కి GST 242, EWSకి GST 243, STలకి ఇది గుర్తుపెట్టుకుని కంపల్సరీ ఆన్లైన్లో అప్లికేషన్ చేసేటప్పుడు ఈ కోడ్ని అయితే మీరు మెన్షన్ చేయవలసి ఉంటుంది. తర్వాత JSF అన్రిజర్వ్డ్కి 241, JSF 242 ఓబీసీలకి. తర్వాత JSP 241 అన్రిజర్వ్డ్కి అయితే మీరు దాంట్లో అప్లై చేయవలసి ఉంటుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా మీరు దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనకి జూనియర్ స్టెనోగ్రాఫీకి మనకి 10వ తరగతి చదివితే సరిపోతుందని ఇవ్వడం అయితే జరిగింది. సెలక్షన్ ప్రొసీజర్కి టైపింగ్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే వీరికి మోడ్ ఆఫ్ ఎగ్జామినేషను OMR బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. పేపర్ ఇంగ్లీష్, హిందీలో ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే ఇంగ్లీష్లో ఉంటుంది. స్టాండర్డ్ ఏ విధంగా ఉంటుందో 10+2 లెవెల్లో ఉంటుంది. టోటల్ క్వశ్చన్ 200 ఉంటాయి. టోటల్ టైము 2 అవర్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది అనేసి నోటిఫికేషన్లు ఇవ్వడం అయితే జరిగింది. మనకి పేపర్ ఏ విధంగా ఉంటుందంటే జనరల్ ఇంటెలిజెన్సీ అండ్ రీజనింగ్ 50 మార్క్స్ ఉంటుంది. మినిమం మార్క్స్ 50, మైనస్ మార్కులు అయితే ఇవ్వడం ఉన్నది 0.25. ఒక దానికి తప్పు అయితే 0.25 నెగిటివ్ మార్కులు అయితే ఉన్నాయనేసి నోటిఫికేషన్లు ఇచ్చారు. జనరల్ అవేర్నెస్కి 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్. జనరల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కంప్రహెన్షన్స్కి అయితే 100 మార్క్స్ ఉంటుంది దీనికి.
తర్వాత ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఈ పాస్ అయిన తర్వాత మనకి ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, అంటే స్టెనోగ్రఫీ టెస్ట్ ఉంటుంది. తర్వాత మీరు ఇంగ్లీష్లోనే రాయొచ్చు, దాన్ని హిందీలోనే రాయొచ్చు. టైం డ్యూరేషన్ ఇంగ్లీష్కి 50 మినిట్స్ ఇవ్వడం జరుగుతుంది, హిందీకి అయితే 65 మినిట్స్ ఇవ్వడం జరుగుతుంది. టైపింగ్ దానికి డ్యూరేషన్ 70 మినిట్స్ ఇవ్వడం జరుగుతుంది. మనకి టెస్ట్ అయిపోయిన తర్వాత దాన్ని టైప్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత 90 మినిట్స్ దీనికి ఇవ్వడం జరుగుతుంది. మనకి 10 మినిట్స్ అయితే మీకు టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. దీని స్పీడ్ ఏ విధంగా ఉంటుందంటే 80 వర్డ్స్/మినిట్ అయితే మీకు వాళ్ళు కండక్ట్ చేస్తాం అనేసి చెప్తున్నారు. న్యాచురల్ మిస్టేక్స్, మనకి మిస్టేక్స్ ఏ విధంగా కాలిక్యులేట్ చేయాలని ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ కాలిక్యులేట్ చేయడానికి ఒక ఫార్ములా ఇవ్వడం అయితే జరిగింది. మిస్టేక్స్ లేకుండా మీరైతే రాసి ఈ జాబ్లో క్వాలిఫై అయితే అవుతారు అనుకుంటున్నాను. మిస్టేక్స్ కోసం ఆలోచించకండి ఎప్పుడూను. సిలబస్ అయితే మీ కింద విధంగా ఇక్కడ ఉంది. జనరల్ అవేర్నెస్కి, జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్స్కి ఏమేమి మనకు సబ్జెక్టులు అయితే ఉన్నాయని ఇవ్వడం అయితే జరిగింది. జనరల్ ఇంగ్లీష్కి, జనరల్ కంప్రహెన్స్కి. నెక్స్ట్ వచ్చి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి ఫైనాన్స్ అండ్ అకౌంట్, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ స్టోర్ అండ్ పర్చేజ్కి క్వాలిఫికేషన్ మనకు 10వ తరగతి చదివితే ఇంటర్మీడియట్ చదివితే సరిపోతుందని ఇవ్వడం అయితే జరిగింది. దీనికి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే మనకి ఇది కూడా కంప్యూటర్ బేస్డ్ ఉంటుంది. దీనికైతే టైపింగ్ రావాలి. టైపింగ్ మనకి 10 మినిట్స్ 35 వర్డ్స్/మినిట్లో మనకి టైపింగ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ మోడ్ ఏ విధంగా ఉంటుందంటే OMR బేస్డ్ ఎగ్జామ్ అయితే జరుగుతుంది. మీడియం క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంటుంది, ఇంగ్లీష్, హిందీలో ఉంటుంది. స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇంటర్మీడియట్ లెవెల్లో అయితే ఉంటుంది. దీనికి పేపర్ 1 90 మినిట్స్, మెంటల్ ఎబిలిటీ మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయి. మార్క్స్ అయితే 200 మార్క్స్. దానికి దేర్ విల్ బి నో నెగిటివ్ మార్క్స్. దీనికైతే నెగిటివ్ మార్క్స్ అయితే లేవని చెప్తున్నారు. పేపర్ 2 వచ్చి 1 గంట అయితే ఉంటుంది. జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్. దీనికి 1 నెగిటివ్ మార్క్స్ అయితే, 1 నెగిటివ్ మార్క్స్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్కి మనకి 50 క్వశ్చన్స్ ఉన్నాయి, 150 మార్క్స్కి 1 నెగిటివ్ మార్క్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దీనికి కూడా మనకి సిలబస్ అయితే కింద ఇవ్వడం అయితే జరిగింది. ఈ పూర్తిగా మెంటల్ ఎబిలిటీ. దీన్ని నోటిఫికేషన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని అయితే చూడండి ఒకసారి. ఏమేమి సబ్జెక్టులు ఉన్నాయి, దీన్ని ప్రిపేర్ అవ్వాలి. దీనికి టైపింగ్లో కూడా మనకి నెగిటివ్ మార్క్స్ ఏ విధంగా ఉంటాయి అనేసి అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇవన్నీ నెగిటివ్ మార్క్స్ కోసం మీరైతే ఆలోచించకండి. టైపింగ్ ప్రాక్టీస్ చేయండి, ఎగ్జామ్ కోసం ప్రాక్టీస్ చేయండి. పాస్ అవుతే మీరు కంపల్సరీ మీకు జాబ్ అయితే దొరుకుతుంది అనేసి దీంట్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఏ మిస్టేక్స్కి, స్పేస్కి ఎలా ఉందనేసి ఇవన్నీ మనకి టైపింగ్ కోసం అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీరైతే కంగారు పడకుండా దీనికి అన్నీ చూసి టైపింగ్ 10 మినిట్స్ ఉంటుంది, ఈజీగా మీరు అయితే పాస్ అయిపోతారు. కాబట్టి ప్రాక్టీస్ అయితే చేయండి. ప్రాక్టీస్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అంటారు కాబట్టి ప్రాక్టీస్ అయితే కంపల్సరీ చేయండి. ఏజ్ రిలాక్సేషన్ కూడా మీకు ఆల్రెడీ చెప్పాను మీకు. ఇదైతే మనకి ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది. ఆన్లైన్లో వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయాలి. అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా అప్లై చేయండి. మీరు ఫీజు అయితే 100 రూపీస్ పేమెంట్ చేయాలనేసి చెప్పడం అయితే జరిగింది. వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి కావాలి మీకు. మరి ఏ పోస్ట్కి మీరు అప్లై చేస్తుంటే సపరేట్ పోస్ట్కి 100 రూపీస్ ఫీజు పేమెంట్ చేయాలని చెప్తున్నారు. తర్వాత అది పోస్ట్ చేయవలసి ఉంటుంది మీరు ఆ అప్లికేషన్ని. ఎన్వలప్ మీద ఏం రాయాలంటే మీరు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ పేరు, కోడ్ పేరు రాసి దీన్ని అయితే మీరు సెండ్ చేయవలసి ఉంటుంది. స్పీడు రిజిస్టర్ పోస్ట్ అయితే చేయవలసింది, కొరియర్ అయితే చేయకండి, వారైతే యాక్సెప్ట్ చేయరు దీనికి. ద కంట్రోలర్ అడ్మినిస్ట్రేటర్ CSIR నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియోగ్రఫీకి గోవాకి మీరైతే దీన్ని 30/9/2024 లోపు అయితే పంపించవలసి ఉంటుంది. లాస్ట్ డేట్ రిసిప్ట్ ఆఫ్ హార్డ్ కాపీ ఆన్లైన్. ఇది మనకి 30/9/2029 మీరు దీన్ని పంపించవలసి ఉంటుంది. మనం ఆన్లైన్ అప్లికేషన్ తర్వాత చెక్ లిస్ట్ అయితే కంపల్సరీ చూసుకోవాలి. ఏం చూసుకోవాలంటే మనకి ప్రింట్అవుట్ కంపల్సరీ ఉండాలి. ఆన్లైన్ అప్లికేషన్ది ప్రూఫ్ ఆఫ్ సబ్మిషన్, అప్లికేషన్ ఫీజు ఉండాలి, సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోగ్రాఫిక్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి, సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోగ్రాఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్, EWS సర్టిఫికేట్, PWS సర్టిఫికేట్ ఉండాలి, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ డిశ్చార్జ్ బుక్ ఆఫ్ ఎక్స్ సర్వీస్మెన్స్కి అయితే ఉండాలి, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే ఇఫ్ ఎనీ మీ దగ్గర ఉంటే పెట్టండి. మీరు ఎక్కడైనా ఉద్యోగం చేస్తేనే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పెట్టాలి మీకు.
తర్వాత ఇఫ్ ఎనీ ఆల్రెడీ గవర్నమెంట్ సర్వెంట్గా ఉంటే మీరు అడ్వాన్స్ కాపీ ఒకటి మీరు దాన్ని పంపించవచ్చు అని ఇవ్వడం అయితే జరిగింది. ఇవన్నీ కంపల్సరీ మీరు పంపించవలసి ఉంటుంది అడ్రస్కి. మనకి ఈ జాబ్ దేంట్లో వచ్చిందంటే CSIR నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియానోగ్రఫీకి గోవాకి సంబంధించి వచ్చింది. వెబ్సైట్ ఏంటి మీకు ఇక్కడ www.nioepres.res.in. అడ్వర్టైజ్మెంట్ ఎప్పుడు వచ్చిందంటే మనకి నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి అప్లికేషన్ బిగిన్ అవుతుంది 28/2024 9 గంటల కానీ మొదలవుతుంది. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ 19/9/2024లో లాస్ట్ డేట్ ఆన్లైన్. లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ హార్డ్ కాపీ మనం ఎప్పుడు పంపించాలంటే హార్డ్ కాపీని 30/9/2024 లోపు మనం హార్డ్ కాపీని అయితే పంపించాలి. మీరు ఏ పోస్ట్కి అయితే పెడతారో దాని సపరేట్ ప్రతిదానికి ఆన్లైన్ అప్లికేషన్ పంపించవలసి ఉంటుంది. తర్వాత 100 రూపీస్ పేమెంట్ చేయవలసి ఉంటుంది. హార్డ్ కాపీ సపరేట్గా మనకి పంపించవలసి ఉంటుంది ఎన్వలప్ చేసి. పూర్తి నోటిఫికేషన్ పూర్తి నోటిఫికేషన్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చదివి అయితే మీరు దీన్ని పంపించవలసి ఉంటుంది. మర్చిపోకుండా ఇంటర్మీడియట్తో ఇలాంటి జాబ్ అవకాశాలు మీకు చాలా తక్కువ వస్తాయి కాబట్టి మీరు కంపల్సరీ ఇలాంటి జాబ్ అప్లై చేసి మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అవ్వాలనేసి ఆశిస్తూ ఈ వీడియోని అయితే చేస్తున్నాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఓకే, బాయ్.